ఇకపోతే రాష్ట్రంలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు అంటూ చంద్రబాబు కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు, టీడీపీ యథేచ్ఛగా దాడులతో ఆటవిక పరిస్థితులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు, గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బాధితులకు వైఎస్ఆర్సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కుర్చీలపై కన్ను అంటూ టీడీపీ నుంచి భారీగా ఆశావహులు, జనసేనకు 5, బీజేపీకి 2 పదవులు, తనకు అవకాశం ఇవ్వాలంటున్న కొత్త ఎమ్మెల్యేలు, కత్తిమీద సాముల మంత్రివర్గ కూర్పు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. అయితే మొత్తం 24 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోని 3 పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేన కనీసం 5 మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి 2 పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 2 పార్టీలకు ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులకు టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో నారాయణకి మళ్లీ ఛాన్స్, పదవి